మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 16వ వచనం చదువుకున్నాం. ఈ వచనంలో మనకేం కనిపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారు తన 12 మంది శిష్యులను సేవకు పంపిస్తూ వారితో ప్రభు చెప్పిన మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభువారు. తర్వాత వచనాలు మీరు 17వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా విషయాలు చెప్పారు. కానీ ఈ 16వ వచనంలో మనం చూస్తే మరి మీరు 5వ వచనం ముందు చదువుదాం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, 10వ అధ్యాయం 5వ వచనంలో యేసయ్య తన 12 మందిని సేవ కొరకు పంపిస్తూ వారికి ఇలాగ ఆజ్ఞాపించాడట. 5వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళాలి. అయితే 16వ వచనం చదువుతున్నాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండడు. పాము వలె దేవుని పిల్లలు ఎలా ఉండాలట? వివేకం గల వారుగా ఉండాలి. పావురాలు వలె దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే నిష్కపటులై ఉండాలి, అంటే కపటము లేని వారుగా ఉండాలి. మనలో వివేకం ఉండాలి, తర్వాత కపటము లేని వారంగా కూడా మనము ఉండాలి. పాములాగా వివేకంతో ఉండాలి, పావురంలాగా నిష్కపటులు అంటే కపటము లేని వారంగా మనము ఉండాలి. వివేకము కపటం లేని తనము దేవుని పిల్లలుగా మనమందరము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథంలోంచి వివేకం అనే అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. వివేకానికే మరొక పేరు వివేచన. వివేచన లేదా వివేకం అన్న ఈ రెండింటికి బైబిల్లో ఒకే అర్థాలు ఉన్నాయి. మనం వివేకం కలిగి ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు అంటే వివేకం అనే పదానికి అర్థం ఏంటంటే, వివేకం అంటే ఏది మంచో ఏది చెడో గ్రహించి మనం మంచిని కోరుకోవటం, దాన్ని ఏమంటారంటే వివేకం అని అంటారు. వివేకం అనేది మనలో లేనప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే మనము ఏది మంచో ఏది చెడో మనం గ్రహించలేం. కొన్నిసార్లు మనం చెడునే కోరుకుని చెడు మార్గాల్లో వెళ్ళిపోయి మనం ఎంతో నష్టపోగలం. కాబట్టి ప్రతి మనిషికి, ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కరికి ఏముండాలంటే వివేకం గల హృదయం ఉండాలి. బైబిల్లో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు ఆ రాజుకు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అన్నాడు. కోరుకో అంటే ఆ రాజు ఏం కోరుకున్నాడంటే దేవుణ్ణి ఒక వచనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం మనము 3వ అధ్యాయంలోనికి వెళ్ళిపోతే మొదటి రాజులు 3వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. మొదటి రాజులు 3వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిని ఇచ్చుట నీకిష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. మొదటి రాజులు 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడండి. సొలొమోను అనే రాజు గారికి. సొలొమోను అంటే దావీదు కుమారుడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను దేశానికి రాజు అవుతాడు. ఆ విషయం మీరు మొదటి రాజులు 1వ అధ్యాయం చదివితే కనిపిస్తుంది. సొలొమోను రాజు అయిన తరువాత దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడటండి. దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేది కావాలో కోరుకోమని అడిగాడు. నేను నీకు దేని ఇచ్చుట నీకు ఇష్టమో, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని కోరుకో అని దేవుడు సొలొమోనుతో మాట్లాడాడు. ఒకవేళ సొలొమోను స్థానంలో మనమే ఉండి దేవుడు మనకే ప్రత్యక్షమయ్యి, నా కుమారుడా నా కుమార్తె నీకేది కావాలో కోరుకో అంటే మనం ఏం కోరుకుంటాం? ఏమండి, ఒక ఆయనకు ఒక వ్యక్తి అడిగాడంట, నీకేం కావాలో కోరుకో అంటే ఆయన అంటే నీ పట్టిందల్లా ఏం కావాలి? బంగారం కావాలి. పట్టిందల్లా బంగారం కావాలని కోరుకున్నాడు దురాశ చేత. అన్నం తిన్నా, అన్నం ముట్టుకుంటే అన్నం కూడా బంగారం అయిపోయిందంట. వాళ్ళ కుమారుని ముట్టుకుంటే కుమారుడు కూడా బంగారం. కొంతమందికి అటువంటి ఆశలు ఉంటాయి. లోక సంబంధంగా మనం అది ఇది కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ సొలొమోను మహారాజు ఏం కోరుకున్నాడో తెలుసా అండి? దేవుణ్ణి నీకేం కావాలో కోరుకో అంటే సొలొమోను కోరుకున్నది ఏంటో తెలుసా? నాకు వివేకం గల హృదయం కావాలి ప్రభువా అన్నాడు. ఎటువంటి హృదయం కావాలంట? వివేకం గల హృదయం కావాలి. ఎందుకు కోరుకున్నాడు ఆ కోరిక సొలొమోను అంటే చెప్తున్నాడు సొలొమోను ఇక్కడ చూడండి 9వ వచనంలో, ఇంత గొప్పదైన
నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకం గల హృదయమును దయచేయం. ఏమన్నాడండి సొలొమోను మహారాజు గారు? సొలొమోను ఏమన్నాడు? నీ దాసు ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి, అది మంచి చెడ్డలు వివేచించి అంటే ఏది మంచిదో ఏది చెడ్డదో నేను గ్రహించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లుగా నాకు వివేకం గల హృదయమును దయచేయమన్నాడు. అంటే వివేకం అంటే ఏది మంచో ఏది చెడో గ్రహించి మంచిని ఎన్నుకోవటం, దాన్ని ఏమన్నారంటే వివేకం అని అన్నారు. కాబట్టి చిన్న వయసులో నన్ను రాజుగా చేసావు. మరి సొలొమోను అతి చిన్న వయసులో రాజు అయ్యాడు. అతి చిన్న వయసులో సొలొమోను రాజు అయ్యాడు మనకు ఎలా తెలుసు అంటే అక్కడ 7వ వచనం పోయి చదివితే ఈ మాటలు రాయబడి ఉంటాయి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రైన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నువ్వేం చేసావు? నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నేను బాలుడను, ఇక ఎంత ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు బుద్ధి సరిపోదు అంటున్నాడు. అంటే సొలొమోను అతి చిన్న వయసులో ఏమయ్యాడు? రాసయ్యాడు. నేను బాలుడిగా ఉన్నాను, ఇంత ప్రజలకు న్యాయం తీర్చడానికి నాకు సరిపోదు, బుద్ధి సరిపోదు, కాబట్టి నాకు వివేకం గల హృదయం కావాలి అని సొలొమోను దేవునికి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆ కోరిక దేవునికి చాలా బాగా నచ్చిందండి. సొలొమోను తన కొరకు కోరుకోవట్లేదు. ఎవరి కొరకు కోరుకుంటున్నాడు? ప్రజల కొరకు కోరుకుంటున్నాడు. తనకు ఎందుకు అంటే వివేకం గల హృదయం, ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలి. మరి నేను రాజు గారు స్థానంలో ఉన్నాను కాబట్టి రాజు అయిన వాడు ఏం చేయాలి అంటే ప్రజలకు న్యాయము చేయాలి. అది రాజు యొక్క పని, తప్పకుండా న్యాయం చేయాలి ప్రజలకు. కొంతమంది రాజు స్థానంలో ఉంటారు కానీ ఇతరులకు అన్యాయం చేసేస్తారు. ఈ సందర్భంలో ఒక వచనం చదువుతాం. రాజుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో ఒక వచనం ఉంటుందండి. రాజు అయిన వాడు మరి ప్రజలకు మంచిగా ఏం చేయాలంటే న్యాయం చేకూర్చాలట. 29వ అధ్యాయంలో, సామెతలు 29వ అధ్యాయంలో 4వ వచనం, న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమమును కలుగుజేయును, లంచములు పుచ్చుకుని వాడు దేశమును పాడు చేయును. విన్నారండి? న్యాయము జరిగించుట వలన రాజు దేశానికి ఏం కలుగజేస్తాడట? క్షేమమును కలుగజేస్తాడు. కాబట్టి న్యాయము జరిగించాలి. రాజు అయిన వాడు, రాజు స్థానంలో ఉన్నవాడు ప్రజలకు న్యాయం చేకూర్చాలి. న్యాయము జరిగించడం వల్ల ప్రజలకు అనగా దేశమునకు అతను క్షేమాన్ని కలుగజేస్తాడు. రాజు అయి ఉన్నవాడు, అధికార స్థానంలో ఉన్నవాడు లంచాలు తీసుకుంటే చివరికి అతడు దేశమునే పాడు చేసేస్తాడు. ఎందుకంటే లంచాలు తీసుకునేవాడు న్యాయాన్ని తిప్పేస్తాడని రాశాడు బైబిల్లో. ఎవరు లంచం ఇస్తే వారి తరపునే మాట్లాడతారు. వారు లంచం అంటే అన్యాయపు సొమ్ము. అది అన్యాయము చేత సంపాదించిన దాన్ని ఏమని పిలుస్తారు? లంచం. కాబట్టి లంచాలు తీసుకునేవాడు దేశాన్ని పాడు చేస్తే న్యాయము జరిగించేవాడు దేశమునకు క్షేమమును కలుగు చేస్తాడు. కాబట్టి సొలొమోను గారు తన కొరకు కాకుండా ప్రజల కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ న్యాయం చేకూర్చాలి. కాబట్టి నాకేం కావాలంటే వివేకము గల హృదయము దయచేయ ప్రభువా అంటూ సొలొమోను ప్రార్థన చేశాడు. బైబిల్లో ఏముందో తెలుసా అండి? మన ఎంతసేపు మన కొరకే కాదట, ఎదుటి వారి కోసం కూడా మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఎదుటి వారికి క్షేమాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎదుటి వారి కోసం మరి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో కొన్ని వచనాలు చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయంలో 21వ వచనంలో పౌలు గారు ఇలా చెప్తున్నారు. 2 కొరింథీ 8వ అధ్యాయం 21వ వచనం, ఏలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. చూసారా? ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందు కూడా యోగ్యమైన వాటిని గురించి మేము ఏం చేస్తా ఉన్నాం? శ్రద్ధగా అంటే ఎదుటి వాటిని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం అంటున్నాడు పౌలు ఇక్కడ. ఇంకొక వచనం చదువుదాం.
రోమీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయంలో మనము ఈ వచనం చదువుదాం. ఎన్నో వచనం అది? 17వ వచనం. రైట్, 17వ వచనం. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. చూసారండి, దేవుని పిల్లలంట కీడు చేసిన వారికి మరలా ఏం చేయకూడదు? ప్రతి కీడు చేయకూడదు. మరి ఏం చేయాలంటే కీడు చేసిన వారికి మేలు మనము చేయాలి. ఇక్కడ మీరు 21వ వచనంలో కీడు వలన జయింపబడక మేలు చేత కీడును మీరేం చేయము జయించుమని రాశాడు. కానీ 17వ వచనంలో కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మరి ఏం చేయాలి? కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయకూడదట దేవుని పిల్లలు. కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలంటే మేలే చేయాలి. కీడును కీడు చేత జయించకూడదు. కీడు చేసిన వారికి మేలు చేసి మేలు చేత కీడును జయించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోకంలో ప్రజలు కీడు చేసిన వారు కీడు చేయాలనుకుంటారు, కానీ దేవుని ప్రజలు ఎప్పుడు అలా అనుకోకూడదండి. కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలంటే మేలే చేయాలి. నిజంగా మన జీవితాలు మనం ఏ విత్తనం విత్తితే అదే పంట వస్తుందని బైబిల్ చెప్తుంది. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఓ మనుష్యుడా, నువ్వు ఏ విత్తనం విత్తుతావో అదే పంట నీవు వస్తావు. కాబట్టి వారు కీడు చేశారండి, నేను తిరిగి కీడు చేస్తాను అనొద్దు. వాళ్ళని దూషించారండి కాబట్టి నేను తిరిగి వాళ్ళని దూషిస్తాను, లేకపోతే వాళ్ళని కొట్టారండి నేను తిరిగి వాళ్ళని కొడతాను, వారు నా మీద పగ కలిగి ఉన్నారు నేను కలిగి ఉంటాను అని ఎప్పుడు అనుకోకూడదు. కీడు చేసిన వారికి కూడా మనం మేలే చేయాలి. ఇక రోమా 12:17లోకి వెళ్ళిపోతే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి మీరేం చేయాలి? ఆలోచన కలిగి ఉండాలి. మనుషులందరి దృష్టిలో ఏది యోగ్యమైనదో ఏది మంచిదో దాన్ని గుర్చి కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. అంటే మన గుచ్చే కాకుండా దేవుని ప్రజలు ఎదుటివాని గుర్చి కూడా ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఎదుటివానికి ఏది మంచిదో ఏది క్షేమం అది చేయాలి. మనం ఎంతసేపు మన కోసం మన కుటుంబాల కోసమే ప్రార్థన చేసుకోవడం కాకుండా తప్పకుండా మన ఎదుటివారి కోసం కూడా ఎదుటివారి కుటుంబాల కోసం కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎదుటివారి కోసం ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది, ఎదుటివారిని గురించి ఆలోచన చేస్తే నాకేమొస్తుంది, ఎదుటివారికి క్షేమాన్ని గురించి నేను విచారిస్తే నాకేమొస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఎదుటివారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఎదుటివారికి క్షేమాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఎదుటివారి కోసం మనం ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు మనలను మన కుటుంబాలు కూడా ఏం చేస్తాడు తెలుసా అండి? దీవిస్తాడు. ఇప్పుడు యోబు గురించి మనందరికీ తెలుసు. యోబు ఏం చేశాడట? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడట. కనుక దేవుడు యోబును రెండింతలుగా దీవించాడట. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం ఆ మాట రాస్తుంటుంది. ఇక సొలొమోను దగ్గరికి వచ్చేద్దాం. నీకేం కావాలో కోరుకో సొలొమోను అంటే, సొలొమోను తన కొరకు ఏం కోరుకోలేదండి. నాకు వెండి కావాలి ప్రభువా, నాకు బంగారం కావాలి, లేకపోతే నాకు 10 అంతస్తుల బిల్డింగ్ కావాలి, లేకపోతే నాకు 10 కోట్ల డబ్బు కావాలి అని ఈ సొలొమోను తన కోసం అడగలేదు, ప్రజల కోసం అడిగాడు. బాలుడునైనా నన్ను చిన్న వయసులో దేశానికి మహారాజు చేశావు, కాబట్టి రాజునైనా నేను ప్రజలకు న్యాయం చేకూర్చాలి, కాబట్టి నాకు వివేకం గల హృదయం దయచేయాలి అని సొలొమోను దేవునికి ప్రార్థన చేశాడట. నిజంగా సొలొమోను కోరిన కోరిక దేవునికి ఇష్టమైపోయిందంట. చెవులు చాలా సంతోషించి సొలొమోనుతో ఏమంటాడంటే దేవుడు ఈ మాట చదువుకుందాం. మొదటి రాసుల గ్రంథం 3వ అధ్యాయంలో వచ్చేద్దాం. మొదటి రాసులు 3వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాం. 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభునకు అనుకూలమాయును గనుక. బాబా, సొలొమోను చేసిన ఈ మనవి ఎవరికి అనుకూలమాయును? ప్రభువుకు. అంటే దేవునికి ఇష్టమైంది. అనుకూలం అవటం అంటే దేవునికి ఇష్టమైంది. సొలొమోను కోరుకున్న కోరిక దేవునికి ఇష్టమైంది. సొలొమోను తన కొరకు అడగటం లేదు, ప్రజల కొరకు అడుగుతున్నాడు. తన గురించి ఆలోచించట్లేదు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. కనుక ఇది దేవునికి ఇష్టమైపోయిందంట అండి. వెంటనే దేవుడు సొలొమోనుతో ఏమన్నాడంటే కింద వచనంలో దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయమును గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడుగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను. బుద్ధి వివేకం గల హృదయమును నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చు
చున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గాలు నడిచి నా కట్టడాలు నేను నియమించిన ధర్మమంతటిని గైకునినట్లు నీవు నడిచి వాటిని గైకుని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఏమన్నాడండి దేవుడు? సొలొమోనా, నువ్వు ఐశ్వర్యం కోరుకోలేదు. సొలొమోనా, నువ్వు దీర్ఘాయువును కోరుకోలేదు. సొలొమోనా, నువ్వు శత్రువుల ప్రాణమును కూడా ఇమ్మని అడగలేదు. కానీ నా ప్రజలకు న్యాయం తీర్చుట కొరకు వివేకం గల హృదయాన్ని అడిగావు. కాబట్టి ఇదిగో నీకు బుద్ధి వివేకం గల హృదయాన్ని చేస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు. నువ్వు ఐశ్వర్యం అడగకపోయినా, తర్వాత ఇంకేమన్నా ఘనత నిమ్మని అడగకపోయినా, దీర్ఘాయువు నిమ్మని అడగకపోయినా వాటిని కూడా నేనేం చేస్తా ఉన్నాను, నీకు ఇచ్చేస్తాను. అంటే బుద్ధి వివేకం గల హృదయంతో పాటు నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, ఘనతనిస్తున్నాను, దీర్ఘాయువును కూడా ఇస్తాను. ఒకవేళ సొలొమోను తన కొరికే నాకు ఐశ్వర్యం ఇమ్మని కోరుకుంటే అది ఒకటే పొందుకునేవాడేమో సొలొమోను గారు. కానీ తన కోసం ఏమీ అడగలేదు. ప్రజల కొరకు అడిగినప్పుడు దేవుడు చాలా సంతోషించి ఆ వివేకం గల హృదయంతో పాటు సొలొమోను అడగకపోయినా ఆయనకు ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, దీర్ఘాయువును కూడా ఇచ్చేస్తాడు. కానీ మన ప్రార్థనలు కూడా ఇలాగ ఉండాలండి. ఎంతసేపు మన కోసం, మన కుటుంబాల కోసమే కాకుండా మన ఎదుటివారి కోసం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కానీ మనందరం కూడా వివేకం గల హృదయం కొరకై దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే వివేకమునిచ్చేవాడు దేవుడే అని రాశాడు బైబిల్లో. వివేకం అనేది ఎక్కడ దొరుకుతుంది? మనకు షాపులో దొరికేది కాదు వివేకం అనేది. వివేకం కావాలంటే ప్రతి మనిషి దేవుని యొద్దకు రావాలి. వచ్చి సొలొమోను ప్రార్థన చేసిన రీతిగా వివేకం గల హృదయమును నాకు ఇమ్ము ప్రభువా అంటూ మనం అందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవునికి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. వివేకం ఇచ్చేవాడు దేవుడే అని రాశాడు బైబిల్లో. ఈ మాట చూడండి ఒకసారి. సామెతలు 2వ అధ్యాయం, సామెతలు 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే 6వ వచనం. సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమునిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. చూసారండి, యెహోవాయే, సామెతలు 2వ అధ్యాయం 6వ వచనంలో యెహోవాయే జ్ఞానమునిచ్చువాడు. జ్ఞానం అనేది దేవుడే ఇవ్వాలి. తర్వాత అంటున్నాడు తెలివియు వివేచన. వివేచన అన్న వివేకమన్న ఒకటే. వివేచన ఆయన నోటు నుండే వచ్చును. కాబట్టి జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును అంటే దేవుని యొద్ద నుండే వచ్చును. వివేచన ఎక్కడి నుండి వచ్చును అంటే దేవుని యొద్ద నుండే వచ్చును. తెలివి అనేది ఎక్కడి నుండి వచ్చును అంటే దేవుని యొద్ద నుండే వచ్చును. కానీ వివేకం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, తెలివి కావాలన్నా దేవుని యొద్దే దొరుకుతుంది. కానీ వాటిని పొందుకోవడానికి మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కానీ మనం ఎంతసేపు భూ సంబంధంగా నాకు అది ఇవ్వు ప్రభా, ఇది ఇవ్వు ప్రభు కోరుకుంటామే తప్ప నాకు జ్ఞానాన్ని ఇవ్వు ప్రభా, తెలివి ఇవ్వు ప్రభా, వివేకం ఇవ్వు ప్రభా అని ప్రార్థించేవారు బహుకొద్ది మంది ఉంటారు. కానీ మన జీవితాల్లో వివేకం అనేది చాలా అవసరం. మన కుటుంబాలు కట్టబడాలి అన్నా మనకేముండాలంటే వివేకము గల హృదయము ఉండాలి. బైబిల్ ఏముందో తెలుసా అండి? జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు ఏం చేయనంట? కట్టును. మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది? ఓడబెరికేస్తుంది. అంటే కుటుంబం కట్టబడాలన్నా మనిషికి వివేకం ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటిదని రాసేది బైబిల్లో. ఏంటంట? వివేకము లేని సుందర స్త్రీ. అంటే కొంతమందికి అందం ఉంటుంది కానీ వివేకం ఉండదు. మనకు అందం ఉండి వివేకం లేకపోతే అటువంటి వారు దేంతో సమానం అంటే పంది ముక్కు పుడక పెట్టామనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. పంది ముక్కు పుడక పెట్టినా ఆ పంది స్వభావం ఏంటంటే బురదలు కొలుతూనే ఉంటుంది. ఆ ముక్కు పుడక వల్ల ఏం ఉపయోగం లేదు. అలా నీకు అందం ఉండి వివేకం లేకపోతే అసలు అందం వల్ల ఏమి ప్రయోజనమే లేదు. అందం గొప్పదా వివేకం గొప్పదా అంటే వివేకమే గొప్పది. సామెతలు 11వ అధ్యాయంలో 22వ వచనములో వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మి వంటి అని రాశాడు. కాబట్టి వివేకం ఉండాలి స్త్రీకైనా పురుషుడికైనా వివేకం ఉండాలి. ఉంటేనే మన కుటుంబాలు ఏం చేయబడతాయంటే కట్టబడతాయి. మరి ఉందా? ఇక వివేకం అనేది చాలా ప్రాముఖ్యం.
కొంతమంది వారికి అందాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు, కానీ మనకున్న అందమును బట్టి ఎన్నడూ గర్వించొద్దు. ఎందుకంటే సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు ఎలా ఉందంట, గడ్డి పువ్వు వలె ఉన్నది. సర్వ శరీరులు ఎవరిని పోలినవారు? గడ్డిని పోలినవారు, గడ్డిని పోలినవారు. వారి అందమంతయు గడ్డి పువ్వులాగా ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలిపోతుంది. అలాగే మనిషి అందం కూడా రాలిపోతుంది, వాడిపోతుంది. కానీ ప్రభు వాక్యం మాత్రమే ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అందము మోసకరము, సౌందర్యము మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. కానీ అందమును బట్టి గర్వించొద్దు. దేవునికి అందాన్ని ఇచ్చాడా, దేవునికి స్తోత్రం. అయితే ప్రతి ఒక్కరూ దేనికోసం ప్రార్థన చేయాలంటే వివేకం కొరకు ప్రార్థన చేయాలి. మనిషికి వివేకం ఎలా కలుగుతుందంటే, ఒకటి ప్రార్థన చేయడం ద్వారా వివేకం కలుగుతుంది. రెండు, మనకి వివేకం ఎలా కలుగుతుందని బైబిల్ చెప్తుందంటే దేవుని యొక్క ఉపదేశం వినడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనిషికి ఏమొస్తుందో తెలుసు అంటే వివేకం వస్తుంది. మనకి ఏది మంచి ఏది చెడు తెలియాలంటే వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం చెప్తుంది ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేది వాక్యం ద్వారా తెలుస్తుంది. అందుకే వాక్యమును వినువారికి, వాక్యమును చదువువారికి ఏం కలుగుతుందంటే వివేకం కలుగుతుంది. కాబట్టి మనం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, చదవాలి, వాక్యాన్ని వినాలి, అప్పుడు వివేకం వస్తుంది. ఈ మాట బైబిల్లో ఉంది, ఒకసారి చదువుదాం. 119వ కీర్తన, 119వ కీర్తనలో 104వ వచనం. 119వ కీర్తన 104వ వచనంలోకి వెళ్తే, ఉపదేశము వలన, నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పుడు మార్గములన్నీ నాకు ఏమాయను, అసహ్యములాయను. చూసారండి, నీ ఉపదేశం వల్ల నాకేం కలిగింది అంటున్నాడు భక్తుడు, వివేకం కలిగి. ఉపదేశం అంటే బోధ, దేవుని వాక్యం. దేవా, నీ మాటలు నేను వినడం ద్వారా, నీ బోధ నేను వినడం ద్వారా నాకు వివేకం కలిగింది. ఆ వివేకం చేత నాకేం అర్థమైందంటే తప్పుడు మార్గములన్నీ నాకేమాయను, అసహ్యములైపోయినాయి అంటున్నాడు. అవును, మరి వివేకం ఉంటేనే మనం తప్పుడుని అసహించుకుంటాం, తప్పుడు మార్గాలు అసహించుకుంటాం, ఏది మంచో ఏది చెడో గ్రహిస్తాం. కానీ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ వినాలి. వాక్యం వినడం ద్వారా ఎన్నో మేలులు ఉన్నాయి. ఆ మేలుల్లో ఒక మేలు ఏంటయ్యా అంటే వివేకం అనేది కలుగుతుంది. వాక్యము చదవడం ద్వారా, వినడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయండి బైబిల్లో. వాటిలో గొప్ప లాభం ఏంటయ్యా అంటే వివేకం అనేది కలుగుతుంది. కానీ మందిరానికి వచ్చి నిద్రపోవటం, పిల్లలతో ఆడుకోవటం, లేదా 1-2 సార్లు లోపలికి బయటకు తిరగటం, పక్క వాళ్ళతో మాట్లాడటం ఏంటి చేయకూడదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించాలి. శ్రద్ధగా ఏం చేయాలంటే దేవుని మాటలు వినాలి. ఏదో వచ్చిపోతే దానివల్ల ఉపయోగం లేదు. వస్తున్న మనం అందరం కూడా దేవుని నిండు మనసుతో ఆరాధించాలి. భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. పిల్లలు ఎవరిని ఏడిస్తే వారు ఊరుకోబెట్టాలి, అక్కడ కూర్చోబెట్టొద్దు, బయటికి తీసుకెళ్ళాలి. మనం వాక్యాన్ని వినాలి, ఇతరులు కూడా వినేలాగా ప్రయాసపడాలి. ఇది ఎవరికి వారికి శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే వాక్యం వినడం ద్వారా మాత్రమే మనిషికి ఏం కలుగుతుందంటే వివేకము కలుగుతుంది. వినడమే కాదు, వాక్యమును చదవడమే కాదు, దాని ప్రకారంగా మనం అందరము కూడా ఏం చేయాలి, జీవించాలి. ఇంకొక వచనం చదువుదాం. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయంలో, ద్వితోపదేశకాండం 4వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. నీ కట్టడములన్నిటినీ, ద్వితోపదేశకాండము 4వ అధ్యాయంలో 6వ వచనంలో, ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు ఇవే. చూసారు, ఈ కట్టడాలన్నిటినీ, కట్టడాలంటే దేవుని వాక్యం, ఈ కట్టడాలన్నిటినీ మీరు గైకొని వాటిని అనుసరించాలి, పాటించాలి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని పాటిస్తే వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకం. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందరు. అది వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు మనకేం కలుగుతుందంటే వివేకం అనేది
నిన్ను చూసిన ప్రజలు అమ్మో వీరు జ్ఞాన వివేకం గల ప్రజలు అనుకుంటారట. మన వాక్యానికి సమయం ఇవ్వము. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం బైబిల్ పట్టుకొస్తాం. రోజు చదవాలి, ప్రతిరోజు ఇళ్లలో. కేవలం ఆదివారమే కాదు, ప్రతి కూటమిలో కూడా మనం ఏం చేయాలంటే పాలు పొందాలి, వాక్యాన్ని వినాలి, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. కాబట్టి వాక్యాన్ని చదవడం ద్వారా, వినడం ద్వారా, దాని ప్రకారం జీవించడం ద్వారా మనిషికి వివేకం కలుగుతాం. ప్రార్థించడం ద్వారా ఒకటి వివేకం కలుగుతుంది, రెండు వాక్యం చదివి విని దాని ప్రకారం జీవించడం ద్వారా వివేకం కలుగుతుంది. ఇక మూడోదిగా వివేకం మనిషికి ఎలా వస్తుందని బైబిల్ చెప్తుందంటే, యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు ఏం చేశాను? సెలవిచ్చాను. చూసారా, యోబు గ్రంథంలో 28వ అధ్యాయంలో 28వ వచనం చదివితే, యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడచుటయే వివేకమనియు ఆయన నరులకు ఏం చేశాను? సెలవి. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి అంటే చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. చెడును మనం విడిచిపెట్టడం వివేకం. చెడుతనాన్ని మనం విడిచిపెట్టడం ద్వారా మనిషికి ఏం కలుగుతుందంటే వివేకం అనేది ఉందా? వివేకం గల హృదయం ఉన్నదా? లేని వారు కనీసం నాకు ఉండాలనే ఆశ ఏమైనా ఉన్నదా? వివేకం కలిగి మనం ప్రవర్తించాలని బైబిల్ చెప్తాం. వివేకం గల నరుడు ధన్యుడు అని రాశారు బైబిల్లో. ఎవరు ధన్యులు? అంతేగాని బాగా డబ్బున్న వాళ్ళు, అందం ఉన్నవారు ధన్యులని లేదండి బైబిల్లో. బాగా చదువుకున్నవారు ధన్యులని లేదు. బైబిల్లో ఎవరు ధన్యులని రాస్తుందంటే వివేకము గల నరుడు ధన్యుడు. వివేకం మనిషిలో ఉన్నప్పుడు మనిషి తన ప్రవర్తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటాడట. వివేకం అనేది మనలో ఉన్నప్పుడు మన ఇంటి వారి నడతను కూడా మనం చాలా జాగ్రత్తగా కనిపెడతామంట. ఈ మాటలు చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 13వ వచనం. సామెతలు 3:13 చదువుదాం. జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు, వివేచన గల నరుడు ధన్యుడు. చూసారండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు. ఎవరు ధన్యులు? వివేచన కలిగిన నరుడు. వివేచన అన్న వివేకమన్న ఒకటే. ఎవరిలో వివేకం ఉంటుందో నిజంగా వారు ధన్యుడు. అంతేకాదు, ఇంకొక వచనం కూడా చదువుదాం. వివేకం గల వారు ఏం చేస్తారని బైబిల్ చెప్తుంది అంటే, సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో 14వ అధ్యాయం అండి, 14వ అధ్యాయం 15వ వచనం. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. విన్నారండి? జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మేస్తాడటండి. ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తాడు. కానీ దాని కిందే రాశాడు, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా ఏం చేస్తాడు? కనిపెడతాడు. తన ప్రవర్తన కనిపెడతాడు. తన నడతలే కాదండి, తన ఇంటి వారి నడతను కూడా ఆయన ఏం చేస్తాడు? కనిపెడతాడు. గుణవతైన భార్య అని గురించి ఒక మాట రాస్తారు బైబిల్లో. గుణవతైన భార్య తన ఇంటి వారి నడతలను బాగుగా ఏం చేయనంట? కనిపెట్టు. సామెతలు 31వ అధ్యాయం 27వ వచనం ఉంటుంది. కాబట్టి వివేకం మనలో ఉన్నప్పుడు మన నడతలు మనం కనిపెడతాం, ఎదుటివారి నడతను కూడా. నడత అంటే ప్రవర్తన కనిపెడతాం. ఎదుటివాడు ఎలా ఉన్నాడో అర్థమవుతుంది వివేకం ఉన్నప్పుడు. వివేకం లేనప్పుడు అర్థం కాదు. జ్ఞానం లేనివాడు ప్రతిదాన్ని నమ్మేస్తారు. ఎవరు నిజమైన వారు, ఎవరు అబద్ధమైన వారు తెలుసుకోవాలన్న వివేకం ఉండాలి. బైబిల్లో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది, చాలా వివేకం కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆమె పేరు ఏంటో తెలుసా? షూనేమిరాలు. ఏం పేరండి ఆమె పేరు? షూనేమిరాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చదివితే అక్కడ కనిపిస్తుంది మీకు. ఆమె షూనేం అనే పట్టణంలో ఉంటుంది కనుక ఆ పట్టణం పేరును బట్టి ఆమె షూనేమిరాలు అని పిలువబడింది. అయితే ఈ స్త్రీ గొప్ప వివేకం గల స్త్రీ అండి. ఎంత వివేకం అంటే, ఆ స్త్రీ ఇంటికి ఒక దైవజనుడు వస్తూ ఉండేవాడు. ఆయన పేరే ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు. అంటే ఆమె ఉండే పట్టణానికి వచ్చాడు. ఈ ఎలీషా చేతి కింద ఒక పనివాడు ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ అనేవాడు. అయితే ఈ యొక్క స్త్రీ తన భర్తతో అంటుంది,
ఎవరి గురించి అంటే దైవ సేవకుడైన ఎలీషా గారి గురించి. ఏమంటుందో తెలుసా తన భర్తతో, మన ఇంటికి వచ్చుచు పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. అబ్బా, ఎంత మంచి సాక్ష్యం అండి. మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు ఎటువంటి వాడు? భక్తి గలవాడని నేను ఎరుగుదును అంటుంది. ఎవరు చెప్తే కాదు, తనంతట తాను తెలుసుకుంది దైవ సేవకుని గురించి. ఎందుకంటే నా వివేకం గల స్త్రీ కనుక దైవ సేవకుడికి ప్రవర్తన కనిపెట్టేసింది. నేను మామూలు వ్యక్తి కాదు, చాలా భక్తి కలిగిన దైవజనుడు. ఈ మాట చూడండి, 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో మనము 8వ వచనంలో, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా కూడా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను. కాగా ఆమె 9వ వచనం, 2వ రాజులు 4వ అధ్యాయం 9వ వచనంలో, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దుకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కనిపెట్టేసింది దైవజను ప్రవర్తన, కనిపెట్టింది. సామెతలు 14వ అధ్యాయం 15వ వచనంతో ముందే చదివాం. ఇవేకైన వాడు తన నడతలో బాగుగా కనిపెట్టు. తన నడతలే కాదు, ఎదుటివాడి నడతలు, ఎదుటివాడి ప్రవర్తన కూడా కనిపెట్టేస్తాడు. ఇవేకు ఉన్నప్పుడు ఇవి కనిపెట్టింది దైవ సేవకుడు సామాన్యుడు కాదు, భక్తి గలవాడు. భర్తతో అంటుంది, ఈ దైవజనుడి కొరకు మన ఇంటి గోడ పైన ఒక గదిని కడదాం. ఈ దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడు, భోజనం చేసి అట్టే వెళ్ళిపోతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన భోజనం తిన్న తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవడానికి మన ఇంటి గోడ పైన ఏం చేయాలి, ఒక గదిని కడదాం. దైవజనుడు వచ్చి ఆ గదిలో ఉంటాడు. ఆ దైవజనుడు కొరకు ఆ గదిలో ఒక మంచం, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం కూడా ఉంచుదాం అని చెప్తుంది 10వ వచనంలో. చూసారండి, ఆమె దైవజనుని గమనించింది. దైవజనుడి చేతి కింద ఒక పనివాడు ఉన్నాడు, ఆయన పేరు గెహాజీ. ఈ గెహాజీ అనేవాడు భక్తి లేనివాడని కూడా కనిపెట్టేసిందండి. ఎలీషా గారు భక్తి గలవాడని కనిపెట్టింది. తర్వాత ఆయన చేతి కింద ఉన్న పనివాడు ఎటువంటి వాడట, భక్తి లేనివాడని కనిపెట్టేసింది. మనకి ఎలా తెలుసు అంటే, ఒకసారి ఎలీషా గారు ప్రార్థన చేయగా ఆమెకు సంతానం ఉండకపోతే, ప్రార్థన చేయక పిల్లలు కుమారుడు పుడతాడు. పుట్టిన కుమారుడు చనిపోతాడు కొన్ని రోజుల తర్వాత. అప్పుడు ఈ దైవజనుడు అప్పటికి కర్మేలు పర్వతంపై ఉంటాడు గెహాజీతో పాటు. అప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంటే, చనిపోయిన తన కుమార్ని ఆ దైవజనుడి యొక్క మంచం మీద పొరుండబెట్టి కర్మేలు పర్వతంపైకి వెళ్తుంది. ఎలీషా గారి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎలీషా గారు ఆ స్త్రీని దూరం నుండి చూస్తాడు. కర్మేలు పర్వతం పైన ఉన్న దైవ సేవకుడు దూరం నుండి ఆ స్త్రీని చూసి పనివాడుతూ అంటాడు, గెహాజీతో అంటాడు, నువ్వు వెళ్ళు, ఆ స్త్రీ అంత క్షేమమా కాదా కనుక్కురమ్మంటే ఈ పనివాడు వెళ్తాడు షూనేమిరాల దగ్గరికి. అమ్మ అంతా క్షేమమేమంటే ఆమె ఏమంటుంది తెలుసా అండి, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో 25వ వచనం, ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతం ముందున్న ఆ దైవజను యొద్దకు వచ్చెను. దైవజనుడు దూరము నుండి ఆమెను చూచి, అదిగో ఎవరు, ఆ శూన్యమురాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖంగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపాడు. అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పి. నిజానికి ఉందా అంటే సుఖంగా ఉందా? కుమారుడు ఏమైపోయాడు, చనిపోయాడు. ఆ మాట చూడండి, కుమారుడు చనిపోయిన మాట ఇక్కడ ఉంటుంది చూడండి. 20వ వచనం, వాడు ఆ బాలుని ఎత్తుకుని వాని తల్లి ఎద్దకు తీసుకుని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పడుకుని ఉండి చనిపోయిను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుడు మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి తన భర్తతో చెప్తుంది, దైవ సేవ దగ్గరికి వెళ్ళాలి, నా కొరకు గాడిదను సిద్ధపరచమంటారు. నిజానికి బిడ్డ చనిపోయాడు. లేక పుట్టిన బిడ్డ చనిపోతే ఎంత దుఃఖం ఉంటుందండి, ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది. ఒకే ఒక కుమారుడు లేక పుట్టాడు. ఆ బిడ్డ కాస్త చనిపోయాడు. దైవజనుడి దగ్గరికి వెళ్తుంది బ్రతికించమని అడగడానికి. ఈ లోపల దైవజనుడు పనివాడిని పంపించాడు. పనివాడుతూ ఉంటుంది. అంటే గెహాజీ అంటే ఆయన కూడా దైవజనుడి దగ్గర శిష్యత్వం చేరినవాడే. అంటుంది ఆ స్త్రీ, బాగానే ఉన్నామంటుంది. నిజంగా బాగా లేరు, ఉన్నామంటుంది. ఎందుకు అలా చెప్పిందంటే గెహాజీ అనేవాడు భక్తి గలవాడు కాదని గ్రహించాడు. తర్వాత దైవజనుడు అంటాడు గెహాజీతో, నా దండాన్ని తీసుకెళ్ళు, నా కర్రను తీసుకెళ్ళి ఆ బిడ్డ మీద పెట్టు అంటే గెహాజీ దైవ సేవకుడి కర్ర తీసుకుని ఆ పిల్లవాడి దగ్గరికి ముందుగా పరిగెత్తుతాడు.
కానీ శూన్యం రాలంటది. ఏమంటుందో తెలుసా? నీవే రావాలి దైవజనుడా. ఎందుకంటే ఆమెకు తెలుసు గెహాజీ పోయి ఆ కర్ర పెట్టిన ఆయన ఏం కాడు, బ్రతకడనే విషయం ఆమెకు తెలుసు. కానీ నువ్వే రావాలని దైవజనుని ఆమె అడిగింది. ఇక్కడ మనం చదువుతున్నాం 29వ వచనంలో 29వ వచనం, అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము. ఎవరైనా నీకు ఎదురు పడినట్లా వానికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించినట్లా వారికి ప్రతి మర్యాద చేయవద్దు. అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టుమని గెహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాడు. గెహాజీని పంపిస్తున్నాడు దైవజనుడు. అయితే వెళ్ళాడు గెహాజీ, పెట్టాడట కర్ర, కానీ బ్రతకలేదట. 31వ వచనం, గెహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమును రాకపోయిను, ఏమీ వినవచ్చినట్టు కనబడా. అందుకే ఆమె ముందే చెప్పింది ఆ దైవ సేవకుడు. ఇప్పుడు 30 వచనం చదువుతాం. 30 వచనం, తల్లి ఆ మాట విని, ఏ మాట విని? దైవజనుడు గెహాజీతో చెప్పిన మాట విని, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను. గెహాజీ వారికంటే ముందుగా పోయాను. చూసారండి, దైవజనుడు నీవే రావాలి. ఎందుకంటే గెహాజీ వచ్చి పెట్టిన ఆయన బ్రతకం నాకు తెలుసు, గెహాజీ ప్రవర్తన నాకు తెలుసు, నీ ప్రవర్తన ఏంటో నాకు తెలుసు. గెహాజీ పోయి పెట్టాడు, బ్రతకలేదు. కానీ తర్వాత వచ్చిన మీరు చదివితే ఎలీషా గారు వెళ్ళారు, ఆ బిడ్డ కొరకు ప్రార్థించాడు. దేవుడు అద్భుత రీతిగా చనిపోయిన కుమారుని ప్రభు ఏం చేశాడు? తిరిగి మరలా బ్రతికించాడు. అంటే శూన్యమురాలు వివేకం ఉన్నది. ఎవరు నిజ సేవకులు, ఎవరు అబద్ధ సేవకులు గ్రహించింది. గెహాజీ నిజమైన సేవకుడు కాదని గ్రహించింది. ఎలీషా గారు నిజమైన భక్తి గల దైవజనుడు గుర్తించింది. కానీ మనం కూడా గుర్తించాలండి. ఈ దినాలు ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, అబద్ధ సేవకులు బయలుదేరి ఉన్నారు అని బైబిల్లో దేవుడు ముందే చెప్పాడు. ప్రతి ఆత్మను నమ్మకండి, వారు తోడేళ్ల స్వభావం లాంటి వారు, గొర్రె చర్మాలు ధరిస్తారు, కానీ నిజంగా వారు గొర్రెలు మాత్రం కాదు, నిజమైన సేవకులు కారు. బైబిల్లో దేవుడు కొందరిని గురించి జాగ్రత్త పడమన్నాడండి. వారిలో ఒకరెవరో తెలుసా? అబద్ధ ప్రవక్తలు గురించి, అబద్ధ బోధకులు గురించి, అబద్ధ పాస్టర్లు గురించి ఏం చెప్పమన్నాడు? దేవుడు జాగ్రత్త పడమన్నాడు. పడుతున్నారా? ప్రతి ఒక్కరు సేవకులు అనుకుంటున్నారా? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనము 15వ వచనం, అబద్ధ ప్రవక్తలు గురించి 7వ అధ్యాయం 15వ వచనంలో అబద్ధ ప్రవక్తలు గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మాలు వేసుకుని మీ యొద్దకు ఒత్తురు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మాలు ధరించి వస్తారట, కానీ నిజంగా గొర్రెలు కారు. ఎటువంటి వారు? తోడేళ్ళ స్వభావం. తోడేలు ఏం చేస్తుందో తెలుసా? తోడేలు గొర్రెని చూడగానే అమంతంగా గొర్రె మీద పడి గొర్రెని చంపేస్తుంది. తోడేలు కనికరించదు, గొర్రెను చంపేస్తుంది. తోడేలు స్వభావం అది. కనికరించే స్వభావం కాదు, చంపే స్వభావం తోడేళ్ళు. అలాగే కొంతమంది గొర్రెల వేషం వేస్తారు, అనగా పాస్టర్ల వేషం వేసుకుంటారు, కానీ వారు పాస్టర్లు కాదు, అబద్ధ సేవకులు, అబద్ధ బోధకులు. వారి గురించి మీరేం చేయాలి? జాగ్రత్త. ఏమండి, ఇద్దరు వ్యక్తులు వచ్చారట ఒకరి ఇంటికి. దేవుడు మమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పాడు, మేము సేవకులు సేవ చేస్తామని చెప్పారు. ఆమె అనుకుందంట, అమ్మో దైవ సేవకులట వచ్చారు మా ఇంటికి భోజనం పెట్టాలని చెప్పి ఈమె అయ్యగారు మీరు కూర్చొని ఇంట్లో కూర్చోపెట్టి సేవకులు వచ్చారు కదా అని కొంచెం ఆ మటన్ తేవడానికి షాప్కి వెళ్ళిందంట. ఈ లోపల వాళ్ళు ఉన్న బంగారం ఆ డబ్బు అంతా తీసుకుని అట్టే పోయారట. ఆమె వచ్చి చూసి అయ్యా పాస్టర్లు అంటే ఎక్కడ పాస్టర్ అట్టే పోయారు వాళ్ళు. కాబట్టి ఎవరు ఏంటి అనేది మనం ఏం చేయాలండి? గ్రహించాలి. నిజ సేవకులు హత్తుకోవాలి, అబద్ధ సేవకులకు మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఎప్పుడు ఉంటావంటే వివేకం ఉన్నప్పుడు ఉంటారు. బైబిల్లో మరొక స్త్రీ ఉంటుందండి. ఈమె వివేకం గల స్త్రీ అని చదివాం. బైబిల్ మరొక స్త్రీ ఉంది, ఆమెకు వివేకమే లేదు. వివేకం లేకపోవడాన్ని బట్టి తన కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకుంది. ఆ స్త్రీ పేరేంటో బైబిల్లో రాసిలేదు, కానీ తన భర్త పేరుతో ఆమె పిలువబడింది. ఆమె ఎవరంటే సంసోను భార్య. ఈ సంసోను భార్య పేరు మనకు తెలియదండి, కానీ తన భర్త అయిన సంసోను బట్టి ఆమె సంసోను భార్య అని పిలువబడింది. ఈ సంసోను భార్యకు భర్త విలువ అర్థం కాలేదండి, భర్త విలువ అర్థం కాలేదు. ఈ యొక్క సంసోను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఎవరంటే ఇశ్రాయేల్ దేశం చెందిన స్త్రీ కాదు, ఆమె ఫిలిస్తీయురాలు, ఒక అన్యురాలు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా సంసోను ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మీరు అన్యుల్ని వివాహం చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది.
రక్షణ పొందిన వారిని వివాహం చేసుకోవాలి. కానీ ఇతడు ప్రేమించి ఒక అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే ఆ యొక్క పెళ్లి ఇంటి వారు 7 దినాలు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఈ సంసోను భార్య తరపు బంధువులకి ఒక ఇప్పుడు కథ వేశాడటండి. భార్య తరపు బంధువులకి మీరు ఆ ఇప్పుడు కథ భావం చెప్పండి, చెప్తే ఒకవేళ మీరు గెలిస్తే నేను మీకు 7 దుస్తులు, అదే 30 దుస్తుల సన్నపు బట్టలు, 30 దుస్తుల మంచి వస్త్రాలు ఇస్తా అని చెప్తాడు. ఎవరు? సంసోను. ఒకసారి ఆ మాట చదవద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలోకి వెళితే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం. అప్పుడు సంసోను 14:12 అప్పుడు సంసోను మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక ఇప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలు 30 దుస్తువులు నాకివ్వలేనని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకుందుము, నీ ఇప్పుడు కథను వేయమని అతనితో చెప్పాడు. కాబట్టి ఏమంటున్నాడు సంసోను? ఇక్కడ పందెం వేశాడు భార్య తరపు బంధువులతో. ఒక ఇప్పుడు కథ చెప్తాను, దాని భావం చెప్పండి. మీరు గెలిస్తే 30 సనపు నార దుస్తులు 30 దుస్తులు మీకు ఇస్తానంటారు, ఓడిపోతే మీరు నాకు ఇవ్వాలంటారు. అయితే సంసోను ఒక ఇప్పుడు కథ వేస్తాడండి కింద వచనాలు చదివితే. కానీ బంధువులు, భార్య తరపు వచ్చిన బంధువులు దాన్ని చెప్పలేకపోతారు. అప్పుడు భార్య తరపు బంధువులు భార్య దగ్గరికి వెళ్ళి, మీ భర్త మాకు ఇప్పుడు కథ వేశాడు, ఆ భావం మాకు తెలియట్లేదు, నీవే నీ భర్త దగ్గరికి వెళ్ళి ఆ ఇప్పుడు కథ యొక్క భావం నువ్వే తెలుసుకుని మాకు నువ్వేం చేయాలి తెలియజేయమని చెప్పారు. అప్పుడు ఈ భార్య ఏం చేసింది తెలుసా? సంసోను భార్య సంసోను దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఆ ఇప్పుడు కథ భావం ఏంటో నాకు నువ్వు చెప్పాలని చెప్పి అడిగి తెలుసుకుని దాన్ని తీసుకెళ్ళి బంధువులు చెప్పేసి ఆ చివరి రోజు 7వ దినాన విందు జరిగే చివరి రోజున బంధువులు అందరూ వచ్చే సంసోను దగ్గరికి ఆ ఇప్పుడు కథ భావం చెప్పేశారు. అంటే ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? సంసోను ఓడిపోయారు, భార్య తరపు బంధువులు గెలిచేశారు. అంటే ఇప్పుడు ఈ భార్య తన భర్తను ఆ బంధువులు ఎదుట అవమానపరిచింది. ఏంటి, నిజంగా భర్తను గణపరచాలి, ప్రతి స్త్రీ కూడా తన భర్తను గణపరచమని బైబిల్ చెప్తా ఉంది. కానీ ఈమె ఏం చేసిందంటే మూర్ఖురాలు ఈ సంసోను భార్య, వివేకం లేని స్త్రీ, తన భర్తలో ఆమెకు అర్థం కానిది. నిజానికి సంసోను ఎటువంటి వాడు తెలిసిన మహాబలార్జునుడు రాశాడు బైబిల్లో. సింహాన్ని చీల్చేశాడట. ఎలాగా? మేకపిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చేశాడట సంసోను. నిజానికి మనం సింహాన్ని చూస్తేనే భయపడతాం, కానీ సంసోను ఏం చేశాడు? సింహాన్నే చీల్చేశాడు. భర్త విలువ ఆమెకు అర్థం కాలేదు, భర్త ఎటువంటి వాడు, ఎంత బలార్జుడు ఆమెకు అర్థం కాలేదు. ఆమె తన భార్య తరపు బంధువులకి ఎక్కువ ప్రాధాన్యత, తన బంధువులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఆ స్త్రీ భర్తను తన బంధువులు ఎదుట అవమానపరిచేస్తుంది. భర్త ఓడిపోయేటంటే అవమానమే కదా మరి. భర్తను గెలిపించాలి భార్య అన్న తర్వాత, కానీ ఓడింపజేసింది. చివరికి సంసోను ఓడిపోయినందుకు ఆయన ఒప్పుకున్న దాని ప్రకారంగా 30 దుస్తులు 30 సన్నానార బట్టలు వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు ఫిలిస్తీయులు. తర్వాత సంసోను చాలా బాధ వేసండి, చాలా కోపంతో తన ఇంటికి వెళ్ళిపోతాడు సంసోను. చూడండి ఇప్పుడు 14వ అధ్యాయంలో మనము 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్ము దోచుకుని తను ఇప్పుడు కదా భావంను చెప్పిన వారికి బట్టలను ఇచ్చాను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకునిన అతని చెలికానికి సంసోను కోపం వచ్చింది భార్య మీద, పుట్టింటికి వెళ్ళిపోయాడు సంసోను. ఈ లోపల సంసోను యొక్క మాంగారు ఏం చేశారంటే సంసోను భార్యను తీసుకుని సంసోను స్నేహితునికి భార్యగా వచ్చేస్తాడు. చూసారండి ఎంత భయంకర సంగతి జరిగిందో. తర్వాత ఈ విషయం సంసోను తెలుసుకుని ఫిలిస్తీయుల మీద పడి వారికి పంట చేలన్నీ తగలబెట్టేస్తాం. తర్వాత ఫిలిస్తీయుల సర్దార్లు ఈ విషయం తెలుసుకుని ఇది ఎవరు చేశారా, మన పంట చేలు ఎవరు తగలబెట్టేశారా అంటే సంసోను చేశాడు, సంసోను భార్య ఇంకొక పురుషునికి భార్యగా వెళ్ళిపోయిందని వార్త విన్న తర్వాత అనే విషయం ఫిలిస్తీయుల సర్దార్లకు తెలుస్తుంది. అప్పుడు ఫిలిస్తీయుల సర్దార్లు ఏం చేశారంటే సంసోను యొక్క భార్యను సంసోను యొక్క మాంగారు తీసుకుని అగ్నితో కాల్చేస్తారు. ఈ మాట చూడండి 15వ అధ్యాయంలో 6వ వచనం. ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసిందని చెప్పుకొనుచు తిమ్నాయ అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రిని తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన గనక అతడే చేసి ఉండని చెప్పేది. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో ఏం చేశారట?
సంసోను భార్య అగ్నికి ఆహుతైపోయింది. సంసోను మాంగారు కూడా అగ్ని చేత ఏం చేయబడ్డారు, కాల్చా. ఈ విధంగా సంసోను జీవితం తర్వాత ఏమైందంటే ఆయన వేశ్యలకు అలవాటు పడిపోయాడు. ఢిల్లీలో ఒక వేశ్యవడిలో పడిపోయి తనకి బలం యొక్క రహస్యాన్ని ఫిలిస్తీన్లకు తెలియజేయించేసి చివరికి సంసోను కూడా చనిపోయాడు. ఈ రీతిగా కుటుంబం పతనమైపోయిందండి. ఆ విషయం మీరు 16వ అధ్యాయం చదివితే సంసోను ఎలా చనిపోయాడు రాయబడి ఉంటుంది. భార్య చనిపోయినప్పుడు సంసోను వేశ్యలకు అలవాటు పడిపోయాడు. చివరికి ఢిల్లీలో ఒక వేశ్యవడిలో పడిపోయి తన బలం యొక్క రహస్యాన్ని చెప్పేసి చివరికి ఫిలిస్తీన్ల చేతిలో సంసోను కూడా చనిపోయాడు. మరి ఆ కుటుంబం పతనమైపోయింది. కారణం ఎవరంటే తన భార్యే. ఆమెలో ఏమీ లేదంటే వివేకం అనేది లేదు. భర్త విలువ ఏంటో ఆమెకు అర్థము కాలేదు. భర్త యొక్క ఎంత బలాఢ్యుడు ఆమెకు అర్థం కాలేదు. భర్త గొప్ప, బంధువులు గొప్ప అంటే భర్తే గొప్ప. వివాహమైన తర్వాత భార్యకు బైబిల్ అదే చెప్తుంది. భర్తకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని బైబిల్ చెప్తాం. భర్త తర్వాత ఎవరైనా, ఫస్ట్ దేవుడు, తర్వాత భర్త తర్వాత ఎవరైనా. కానీ సంసోను భార్యలో వివేకం లేదు కనుక ఏం చేసిందంటే తన కుటుంబాన్ని చేతులారా ఆమె ఏం చేసింది, పతనము. శూన్యమరాలు ఎంత వివేకం ఉందండి. ఎవరు నిజ సేవకులు, ఎవరు అబద్ధ సేవకులో గ్రహించి. కానీ సంసోను భార్యలో ఏమి లేదు, వివేకము లేదా. ఆమె ఒక అన్య స్త్రీ, దేవుని ఎరగని స్త్రీ. ఎలా వస్తుంది వివేకం? కానీ వివేకం రావాలి అంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, వినాలి, దాని ప్రకారం జీవించాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అప్పుడే మనం వివేకం కలిగి ఉంటాం. వివేకం ఉన్నప్పుడే కుటుంబాలు కట్టబడతాయి. మన నడతలు కనిపెట్టగలం. ఎదుటివాడు నడతలు కూడా, ఎదుటివాడు ఎటువంటి వాడో కూడా మనకేమవుతుంది, అర్థము అవుతుంది. వివేకం లేకపోతే మంచిని చెడు అనుకుంటాం, చెడుని ఏమనుకుంటాం. చివరికి ఈ మాట చెప్పి ముగించేస్తాను. సొలొమోనుకు దేవుడు గొప్ప వివేకం ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే, సొలొమోను గారి దగ్గరికి 2 స్త్రీలు వస్తారండి. ఎందుకు వచ్చారంటే ఆ 2 స్త్రీలు కూడా ఒకే రోజు బిడ్డలను కంటారు. నిదట్లో ఏం జరిగిందంటే ఒక స్త్రీ అంటే 2వ తల్లి తన బిడ్డ మీద పడినప్పుడు ఆ బిడ్డ చనిపోతుంది. ఈ 2వ తల్లి ఏం చేస్తుందంటే మొదటి తల్లి అప్పటికి ఇంకో బిడ్డను కంటదనమాట, ఇంకొక స్త్రీ. ఆ బిడ్డ దగ్గర బ్రతికున్న బిడ్డను తీసుకుని తన పక్కలో వేసి, చనిపోయిన తన బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ మొదటి తల్లి పక్కలో పెట్టేస్తారు. ఈ మొదటి తల్లి లేచి చూసుకోగానే తన బిడ్డ ఏమైపోయింది, చనిపోయింది. గమనించి చూసిన తర్వాత ఆమె ఆ బిడ్డ తన బిడ్డ కాదని గుర్తించింది. 2వ తల్లి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ బిడ్డ బ్రతికున్నాడు. ఆ బిడ్డ తన బిడ్డను గ్రహించి వెంటనే ఈ తల్లి రాజుకు ఫిర్యాదు చేస్తారు. అయ్యా, మేమిద్దరం కూడా మరి బిడ్డలు కన్నాము, కానీ ఈ 2వ స్త్రీ తన బిడ్డ మీద పడినప్పుడు ఆ బిడ్డ ఏమైపోయాడు, చనిపోయాడు. చచ్చిన తన బిడ్డను తీసుకొచ్చి నా దగ్గర పొరుండబెట్టి, బ్రతికున్న నా బిడ్డను తీసుకెళ్ళి తన దగ్గర పొరుండబెట్టింది. మీరు న్యాయం చేకూర్చాలని ఈ స్త్రీ రాజుకి చెప్తాడు. మరి రాజు ఎటువంటి వాడు, వివేకం గలవాడు, సొలొమోను మహారాజు. అప్పుడు వెంటనే రాజు అంటాడు, బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అంటుంది మొదటి తల్లి, 2వ తల్లి కూడా బ్రతికున్నది నా బిడ్డ, చచ్చిందే దాని బిడ్డ అంటున్నారు. కాబట్టి 2 తల్లులు ఉన్నారు, ఒకే బిడ్డ ఉన్నారండి. ఇప్పుడు న్యాయం చేకూర్చాలి. రాజుకి ఏముంది, వివేకం. వెంటనే రాజు ఏం చెప్పాడు తెలుసా అండి, ఒక కత్తిని తీసుకురండి, బ్రతికున్న ఈ బిడ్డను 2 ముక్కలు చేసేసేయండి, చెరొక ముక్క ఈ తల్లికి ఒక ముక్క ఇచ్చేయండి ఆ తల్లికి. ఎందుకంటే 2 తల్లులు ఉన్నారు, ఒకే బిడ్డ ఉంది. కానీ ఈ తల్లిని, ఈ బిడ్డను ముక్కలుగా నరికేసి అదొక ముక్క ఇదొక ముక్క ఇచ్చేసాడు. నిజమైన తల్లి ఏమంటుందండి, నిజమైన తల్లి అయితే ఏమంటుంది, అయ్యా నా బిడ్డను ఏం చేయొద్దు, చంపదు. నా బిడ్డ ఎక్కడున్న సుఖంగా క్షేమంగా ఉంటమే కావాలి. ఆమెకే ఇచ్చేసింది ఈ బిడ్డను, బ్రతికున్న ఈ బిడ్డను చంపకుండా ఆమెకే ఇచ్చేసేది. అంటే 2వ తల్లి అంటుంది, లేదు రాజు మీరు చాలా మంచిగా చెప్పారు, బ్రతికున్న ఈ బిడ్డను మీరు ఏం చేయాలి, 2 ముక్కలు చేయండి, ఆమెకు ఒక ముక్క నాకు. అప్పుడు రాజు గ్రహించేస్తాడు, వెంటనే గ్రహించేస్తాడు, ఈ బిడ్డను చంపొద్దు. ఏ తల్లి అయితే నా బిడ్డ బ్రతికుండాలి, ఎక్కడున్నా క్షేమంగా సుఖంగా ఉండాలని కోరుకుందో ఆమె నిజమైన ఈ యొక్క బిడ్డను ఈ తల్లికి ఇచ్చేసి అని చెప్పి 2వ స్త్రీని జైల్లో పెట్టించేస్తాడు. నిజంగా ప్రజలందరూ ఆ తీర్పు విని రాజుగారు చెప్పిన న్యాయాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఇదంతా మొదటి రాజులు 3వ అధ్యాయంలో 16వ వచనం నుంచి అధ్యాయం చివరి వరకు చదివితే ఆ 2 స్త్రీల యొక్క విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మరి రాజుకే వివేకం లేకపోతే ఎవరు నకిలీ తల్లో ఎవరు నిజమైన తల్లో గ్రహించడం చాలా కష్టం. కాబట్టి వివేకం ఉండాలి మనిషికి. శూన్యమరాలకి వివేకం లేకపోతే ఎవరు నిజ సేవకులు ఎవరు అబద్ధ సేవకులు గ్రహించేది కాదు. శూన్యమరాలకి వివేకం ఉన్నది. ఎలీషా గొప్ప సేవకుడు, గెహాజీ భక్తిహీనుడిని గ్రహించింది. సంసోను భార్యకి వివేకం లేదు, తన భర్త ఎటువంటి వాడో తెలుసుకోలేకపోయింది.
తన తరపున బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. చివరికి కుటుంబాన్ని ఆమె ఏం చేసిందంటే సమూల నాశనము చేసేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా వివేకం గల హృదయం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు చెప్పినట్టుగా పాము వల్లే వివేకం కలిగి ఉందాం. పావురాల వల్లే నిష్కపటముగా అనగా కపటం లేని వారిగా ఉంటూ దేవునిలో మనం ముందుకు సాగిపోదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.